జీపీఎఫ్ ఉద్యోగులకు మళ్లీ నిరాశే. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన. ఇప్పుడు ఎంత శాతం అంటే కేంద్రం ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేట్లను సవరించిన సంగతి తెలిసిందే. వీటిల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. తరువాత పీఎఫ్ వడ్డీ రేటు కూడా 8.25% వద్ద యథాతథంగానే ఉంది. అయితే ఇప్పుడు జీపీఎఫ్ వడ్డీ రేట్లను ప్రకటించిన కేంద్రం దీన్ని కూడా స్థిరంగానే ఉంచుతున్నట్లు వెల్లడించింది. ఈసారి వడ్డీ రేట్లు పెరుగుతాయని భావించినా నిరాశే ఎదురైంది. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. కేంద్రం ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. జనరల్ ప్రావిడెంట్ ఫండ్, జీపీఎఫ్ సహా ఇదే కేటగిరీకి చెందిన ఇతర పథకాలు వడ్డీ రేట్లను ప్రకటించింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి గాను వడ్డీ రేట్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం ఈ వడ్డీ రేటు 7.10% ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో కూడా వడ్డీ రేట్లు ఇదే స్థాయిలో ఉన్నాయని చెప్పొచ్చు. కేంద్రం ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద ఉండే ఆర్థిక వ్యవహారాలు విభాగం బడ్జెట్ డివిజన్ ఈ వడ్డీ రేట్లను సంబంధించి తాజాగా ఒక సర్క్యులర్ జారీ చేసింది. ప్రతి త్రైమాసిక ప్రారంభంలో కేంద్రం ఈ వడ్డీ రేట్లను సమీక్షిస్తూ ఉంటుంది. అయితే చాలా కాలంగా మాత్రం ఇక్కడ వడ్డీ రేట్లు పెరగట్లేదు. ఈసారి పెరుగుతుందని ఆశించినా అలా జరగకపోవడంతో ఉద్యోగులు నిరాశ చెందుతున్నారు. జనరల్ ప్రావిడెంట్ ఫండ్తో పాటుగా ది కాంట్రిబ్యూషన్ ప్రావిడెంట్ ఫండ్ ఇండియా, ది ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రావిడెంట్ ఫండ్, ది స్టేట్ రైల్వే ప్రావిడెంట్ ఫండ్, ది జనరల్ ప్రావిడెంట్ ఫండ్, డిఫెన్స్ సర్వీసెస్, ది ఇండియన్ ఆర్డినెన్స్ డిపార్ట్మెంట్ ప్రావిడెంట్ ఫండ్, ది ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ వర్క్మెన్స్ ప్రావిడెంట్ ఫండ్, ది ఇండియన్ నావల్ డాక్ యార్డ్ వర్క్మెన్స్ ప్రావిడెంట్ ఫండ్, ది డిఫెన్స్ సర్వీసెస్ ఆఫీసర్స్ ప్రావిడెంట్ ఫండ్, ది ఆర్మీ ఫోర్సెస్ పర్సనల్ ప్రావిడెంట్ ఫండ్ వాటికి కూడా వడ్డీ రేట్లను 7.10% వడ్డీ ఉంచింది. జీపీఎఫ్ విషయానికి వస్తే ఇది కేవలం ప్రభుత్వం ఉద్యోగుల కోసమే ఉద్దేశించిన పొదుపు పథకంగా చెప్పొచ్చు. ఇక్కడ ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తం ఆదా చేస్తూ రిటైర్మెంట్ సమయంలో ఆర్థిక భరోసా అందిస్తుంది. ఉద్యోగి తన నెల జీతంలో కనీసం 6% వరకు ఈ జీపీఎఫ్ ఖాతాలో జమ చేయాలి. సంవత్సరానికి 5 లక్షలు దాటితే పన్ను పరిధిలోకి వస్తారు. ఉద్యోగి మాత్రమే ఇక్కడ డబ్బు జమ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం నగదును జమ చేయదు, కేవలం వడ్డీ మాత్రమే ఇస్తుంది. ఉద్యోగి రిటైర్మెంట్ సమయంలో జమ చేసిన మొత్తానికి వడ్డీ కలిపి ఒకేసారి కేంద్రం అందిస్తుంది. అత్యవసరం సమయంలో ఇక్కడ జీపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు వీలుంటుంది. ఇంకా లోన్ కూడా తీసుకోవచ్చు. ఇది ఇలా ఉండగా ప్రైవేట్ రంగం ఉద్యోగుల కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ ఉంటుంది. ఇక్కడ వడ్డీని ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత జమ చేస్తుంది. ప్రస్తుతం ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.20%గా ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.